State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. మరి దళిత సోదరులు ఆలోచించాలి, గిరిజన కుటుంబీకులు ఆలోచించాలి. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దింది గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం. సప్లా నిధులు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఇవాళ మీరు సప్లాన్ ఎత్తేసి 27 పథకాలను మీకు రావాల్సినవి రద్దు చేసి నేను చీప్ లిక్కర్ ఇస్తున్నాను, కల్తీ లిక్కర్ ఇస్తున్నాను, మరి మిమ్మల్నే కాపలా పెట్టి మీ దగ్గర ఉన్న ఇసుక దోచుకుపోతాను, మిమ్మల్నే కాపలా పెట్టి మీరు తరతరాలుగా కాపాడుకుంటున్నటువంటి ఎర్రమట్టిని దోచుకుంటాను, గ్రావాలను దోచుకుంటాను అనేటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలన్నా? మీ సంక్షేమం కోసం అనేక పథకాలు పెట్టి ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలి, ప్రతి పేద కుటుంబంలో బిడ్డ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఆలోచన చేసే పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలా అనేది ఇవాళ మీరు ఆలోచించండి. రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను దోచుకొని, చివరికి మీ ఆరోగ్యాన్ని కూడా దోచుకోవడానికి ఇవాళ తప్పుడు మార్గాల్లో ఇవాళ బ్రాండీ విస్కీలను తయారు చేస్తున్న ఈ పెద్ద మనిషిగా మనం ఓటేయాల్సింది, ఇటువంటి వ్యక్తిగా మనం ఓటేయాల్సింది. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి పక్కన నువ్వు కూడా చాపపరుచుకొని పండుకున్నావు కదయ్యా. జగన్మోహన్ రెడ్డితో పాటు నువ్వు ఒక చెప్ప తీసుకొని ముద్ద అన్నం కోసం జైల్లో నిలబడ్డావు కదయ్యా. నీకా మేము ఓటు వేయాల్సింది? నువ్వు ఈ ప్రాంతానికి పార్లమెంటు మెంబర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించేది అని అడుగుతున్నావు. కనీసం విజ్ఞత ఉన్నవాడివైతే రేపు 18వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు జరిగే నామినేషన్ల పర్వంలో నీ నామినేషన్ ఉండకూడదు. నువ్వు నామినేషన్ వేస్తే ఈ ప్రాంతాన్ని మళ్ళీ కొల్లగొట్టడానికి పెన్లలో ఉన్నాయి ఇసుకని ఇప్పటికే కొల్లగొట్టుకుపోయావు. నువ్వే దానికి నాయకుడు, మళ్ళీ కొల్లగొట్టడానికి వస్తావా? నువ్వు పార్లమెంటు మెంబర్ అయితే ఇక ఉన్నటువంటి చిన్న చితకా కొండలు కూడా మిగలవు స్వామి, అవి కూడా వెళ్ళిపోతాయి. ఎక్కడికి? విశాఖపట్నం సముద్రాన్ని మింగగలిగినటువంటి పెద్ద మనిషి నువ్వు పార్లమెంటు మెంబర్ అయ్యి మమ్మల్ని ఏం బతికిస్తావు, మా ప్రజలకి ఏం మేలు చేస్తావు? ఒకసారి ఆలోచించు. ఇటువంటి దుర్మార్గుల దోపిడీ, దుష్టుల దగుల్బాజీ విధానాలకు మాత్రం మేము తల వంచమని చెప్పి ఇటువంటి పరిస్థితులకి మేము ఎదురెట్టి పోరాటానికే ఇవాళ సిద్ధపడుతున్నాం. రేపు ఇటువంటి వాళ్ళని కూకటి వేళ్లతోటి పికిరించి పారేసి ప్రజాస్వామ్య రక్షణ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉమ్మడి కూటమి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా సస్యశ్యామలంగా ప్రతి ఇల్లు కలకలలాడే విధంగా, ప్రతి ఇంటి గడప పచ్చటి తోరణాలతో వెలుగులు చెందే విధంగా చేసేటువంటి ప్రయత్నంలో మాకు తోడుగా నిలవండి, మాకు అండగా నిలవండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఒక్కసారి మా కూటమికి ఓటేసి చూడండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.